కొద్ది రోజుల క్రితం వాలంటీర్ల మీద విషయం చెప్పారు. ఇప్పుడు అవ్వాతాతల పెన్షన్లకు సంబంధించిన దాని మీదలో వాళ్ళని చంపేసి వాళ్ళ ఉసురు తీసుకున్నారు. ఇప్పుడు రైతులకు రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీతో పాటు చిన్నపిల్లలు చదువుకునేటువంటి స్కూల్స్ మీద కూడా పడి వీళ్ళు ఇష్టానుసారంగా ఈసీకి కంప్లైంట్ చేస్తూ పూర్తి స్థాయిలో పేదలకు అందాల్సినటువంటి పథకాలను అందకుండా చేస్తుంది కూటమి. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పాయకరావుపేటకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రచారం? సో ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు మంచి ఆదరణ వస్తుంది, సో ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎట్లా సాగుతుంది మీ ప్రచారం? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన, ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, అంతేకాకుండా అవినీతి లేని పరిపాలన, శాంతి భద్రత సక్రమంగా ఉన్నాయి, అభివృద్ధి జరుగుతుంది. ఇలాంటి పరిపాలన గతంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వారు ఎప్పుడు కూడా పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాలకి సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వారు చేస్తున్న పరిపాలనలో మరి పేదలే బాగుండాలని. అదే చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో పెత్తందారులు, డబ్బున్నోళ్ళు ఈ రాష్ట్రాన్ని ఆ రోజు వాళ్ళ పరిపాలన అన్ని వర్గాల వారు దోచుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే నాయకుల్లో అవినీతి లేదు, ప్రజలు బాగున్నారు. ప్రజలు బాగున్నారు కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళే ప్రజలు ఏం చెప్తున్నారంటే, బాబు మేము తింటున్నాం, మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మాకు వైద్యం బాగా ఉంటుంది, జగనన్న ఆరోగ్య సురక్ష చాలా బాగుంది. ఎందుకంటే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎంతోమంది వెళ్ళి మేము మందులు 150 రకాల మందులు తీసుకున్నాం. మరి అంతేకాకుండా పరీక్షలు చేయించుకున్నాం, కళ్ళ డాక్టర్తో ఒక కళ్ళ ఆపరేషన్ చేసుకున్నాం. కాబట్టి ఇది గొప్ప కార్యక్రమం అని భారతదేశంలోనే మరి ఎక్కడ చూసినా చెప్పుకోవడం జరుగుతుంది. అందుకే 2వ విడతగా కూడా జరిగింది ఫ్యామిలీ డాక్టర్స్ విధానం. కానీ ఏదైనా విద్య, వైద్యంలో ఈ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది. అలాగే వ్యవసాయంలో కూడా రైతే రాజు అని రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, అలాగే వెల్నెస్ సెంటర్స్, ఈ విధంగా గ్రామాల స్వరూపాలే ఈరోజు మారాయి. అలాంటి పరిపాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అంతేకాకుండా మరి శాంతి భద్రతలు అవసరం ఎక్కడైనా సరే. ఎందుకంటే కడుపు నిండా భోజనం తిని అందరూ బాగుండేటప్పుడు మరి ఎటువంటి అల్లర్లు, మరి ఎటువంటి దోపిడీలు, దొంగతనాలు కూడా జరగవు. అందరూ చదువుకొని గౌరవంగా బ్రతకాలనుకుంటారు. అటువంటి బ్రతుకు ఈరోజు ఉందంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ఘన స్వాగతం పలికి, హారతలు పెట్టి, పూల వర్షం కురిపించి, ఈరోజు బొట్లు పెట్టి మాకు ఇంటింటికి తీసుకెళ్ళి చెప్తున్నారు, బాబు జగన్బాబు వస్తున్నాడు, జగన్బాబు రావాలి, జగన్బాబు వస్తేనే ఈ రాష్ట్రం బాగుంటాం, అందరం బాగుంటామని పేదవాళ్ళందరూ చెప్తున్నారు. సార్, ఈ మధ్య కాలంలో చూస్తుంటారు, మన ఫస్ట్ పార్టీ రాగానే మేనిఫెస్టో అంతా కూడా అటు తెలంగాణ నుంచి కానీ, ఇటు కర్ణాటక నుంచి కానీ కాపీ కొట్టి 6 గ్యారెంటీస్ అని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోవైపు రాగానే వాలంటీర్ వ్యవస్థ మీద తన అక్కస్ అంతా కూడా వెళ్ళగట్టాడు, వాలంటీర్లు మొత్తం తీసేశాడు, అవ్వతాతలకు సంబంధించిన పెన్షన్లు ఏ విధంగా చూసాము. మీ కాన్స్టిట్యూన్సీలో కూడా చాలామంది అవస్థలు పడ్డటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు రైతులకు రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీని కూడా పూర్తిగా ఆపేసేటట్టుగా ఈసీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీన్ని అంతా ఎట్లా చూడొచ్చు? అంటే చంద్రబాబు ఆయన కూటమిలో ఒక భయం ఇప్పటికే వచ్చిందంటారా, లేకుంటే సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి ప్రజలందరూ ఇటువైపు ఉన్నారనేటువంటి ఒక భయం వచ్చింది అనుకుంటున్నారు? ఆన్గోయింగ్ స్కీమ్స్ ఆపకూడదు. ఎందుకంటే ఇవి కొనసాగుతుంది, కొత్తగా మనం పెట్టేవి ఏం కాదు కదా, ఎలక్షన్లో మనం పెట్టేవి చేసేవి కాదు కదా, ఇవి ఎప్పుడో పెట్టేస్తే ఇస్తున్నవి జరుగుతున్నవి, దిస్ ఆన్గోయింగ్. అలాంటివి కూడా ఆపడం అనేది చాలా దురదృష్టకరం. వాళ్ళు కంప్లైంట్ చేయడం, ఈరోజు చాలామంది మరి అవ్వాతాతలు బ్యాంకులకు వెళ్ళి తిరిగి చనిపోవడం కూడా జరిగింది. అంతేకాకుండా ఎక్కడ చూసినా సరే ఇటువంటి పరిస్థితికి బాధపడుతున్నారు ప్రజలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈసీకి కంప్లైంట్ చేయడం వల్ల ఇలా జరిగింది. కాబట్టి మరి వాళ్ళు వస్తే ఏం చేస్తారు, దీన్ని బట్టి చూస్తుంటే ఇలాగ చేసి ఏమైనా వాళ్ళు ఓట్లు సంపాదించాలనుకుంటున్నారా? కాబట్టి ఎలక్షన్స్ ముందే ఇలాంటి చిక్కులు పెడుతున్నాడు, రైతుల్ని, ప్రజల్ని వాళ్ళని కష్టాల పాలు చేస్తున్నారు, ముసలి వాళ్ళని కష్టాల పాలు చేస్తున్నాడు, ఇటు రైతుల్ని కష్టాల పాలు చేస్తున్నాడు. సో రేపు అధికారంలోకి వచ్చాక వాళ్ళని అసలు నమ్మే పరిస్థితి ఉంటుందా? అసలు అధికారంలోకి వస్తాడనేటువంటి అది ఉందా? ప్రజలు ఏం చెప్తున్నారు? ప్రజలు వాళ్ళని నమ్మరు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే 2004 వైఎస్ రాజశేఖర దివంగత నేత ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా ఆయన ముఖ్యమంత్రిగా 2009 కూడా కొనసాగాడు. ఈ 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు అనేక మాయ మాటలు చెప్పాడు. ఈ రాష్ట్రాన్ని విడిపోయిన నేనైతే బాగు చేయగలను, బాగు చేస్తాను, నాకు మరో అవకాశం ఇవ్వండి అని అందరినీ కోరాడు. కోరేటప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, ఇతను చాలా సీనియరు, ఈ రాష్ట్రానికి ఏదో చేస్తాడు అనుకొని మరి కొంతమంది మేధావర్గము, స్టూడెంట్స్, ఉద్యోగాలు వస్తే ఏదో చేస్తారని నమ్మారు. ఆ నమ్మి ఆ ప్రభుత్వం వచ్చింది.
తెలుగుదేశం. వచ్చిన తర్వాత ఆయన కేవలం గవర్నమెంట్ రావాలి, నేను ముఖ్యమంత్రి రావాలి అనుకుంటే చెప్పాడు తప్ప ఈ రాష్ట్రాన్ని చేసేది ఏమీ లేదు. ఏ విధంగా ఎటువంటి డెవలప్మెంట్ కూడా కాలేదు. కాబట్టి మరి అవినీతి అయితే పెరిగింది, చాలామంది దోచుకున్నారు. వారి అవినీతిలో మరి 2014 ఆయన ముఖ్యమంత్రి ఉండేటప్పుడు పుష్కరాల కోసం వచ్చాడు. పుష్కరాలకు వచ్చేవో షో చేసుకోవడం చేసి చాలామంది చనిపోవడం జరిగింది. అంతేకాకుండా పుష్కరాల్లో 1600 కోట్లు ఖర్చు పెట్టడం చూపించాడు, అందులో అవినీతి జరిగింది. అదేవిధంగా 400 కోట్లతో రాజధాని నిర్మాణం అన్నాడు. 400 కోట్లతో రాజధాని నిర్మాణం, అందులో కూడా అవినీతి జరిగింది. ఎక్కడ చూసినా ఆయనకి ఎవరైతే పెద్దందారులు వచ్చి మరి ఆర్థిక సహాయం చేసి ఆ ప్రభుత్వం రావడానికి తోడ్పడ్డారో ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు ఒక కీలుబొమ్మ అయిపోయి ఎవరేం చెప్తే అది విన్నాడు తప్ప ఈ రాష్ట్రానికి కూడా ఏం జరగలేదు. అలాంటి వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చాడు. కాబట్టి అటువంటి ప్రభుత్వం తెలుగుదేశం. మరి ఆనాడు ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు ఇంకా ఈరోజు చూసుకుంటే 3 ముక్కలు మోడీ అలాగే పవన్ కళ్యాణ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు బ్రతిమలు ఆడుకొని కలిసి మనం పోటీ చేయాలి, వాళ్ళ సహకారం కోరుకొని ఈరోజు ఆయన పోటీ చేస్తున్నాడు. కాబట్టి ప్రజలు ఇప్పుడు కూడా నమ్మట్లేదు వాళ్ళ కూటమిని. అంటే ఒకవైపు నిన్న మోడీ వచ్చాడు, సో స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రైవేటైజేషన్ చెయ్యను అని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు. మోడీ ఏదైతే గ్యారంటీలు ఇచ్చాడో వాటికి నేను భరోసా అని చెప్తున్నాడు. మోడీ అంటున్నాడు అసలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, ఎంపీలకు మాత్రమే నాకు అవసరం, ఇక్కడ ప్రజలు అవసరం లేదన్నట్టుగా బీజేపీ వ్యవహార స్టైల్ కనబడుతోంది. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ అనేతను గత కొద్ది రోజులుగా మీరు అబ్జర్వ్ చేస్తే 1 వీక్ నుంచి చూస్తే ఎక్కడ నోట్లోంచి మాట వచ్చినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన మొన్నటిదాకా బీజేపీని గల్లబట్టి అడుగుతాను, ఇది అడుగుతాను, అది అడుగుతాను అన్నాడు. ఇప్పుడు కూటమిలో ఉన్నాడు కాబట్టి నోరు తెరిచేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబుకు సంబంధించి ఎవరికి ఎక్కడ ఓటేయాలో కూడా అతను ఒకసారి బీజేపీకి ఏమంటాడు, ఎంపీ అంటాడు. అంటే ఆయన ఒక కన్ఫ్యూజన్లో మూడ్లోకి వెళ్ళాడు. లేదంటే వీళ్ళని చంపేయండి, రాళ్లతో కొట్టండి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీద చేసినటువంటి ఆరోపణలని లేకుంటే ఆ దురుసు ప్రవర్తనని మీరు ఎట్లా చూస్తారు? ఆయనకి ఇంకెందుకంటే ప్రజలు నమ్మరని తెలిసిపోయి ఏదో ఒకటి ఆందోళన చేయాలా, ఏదోలాగా చేస్తే ఏదో జరగాలి అనే ఆలోచనతో ఆయన ఆలోచనలన్నీ కూడా బాగులేవు. కాబట్టి అటువంటి ఆలోచనతో ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు. మరి ఏ విధంగా అయితే నేను గెలవను, నేను ముఖ్యమంత్రి అవ్వనని ఆలోచనతో ఆయన ఏదో అలాంటి అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఆ రాష్ట్రాన్ని ఏదో అలజలు సృష్టించి అల్లకల్లోలం చేయాలి, తద్వారా ఏదో జరగాలని ఆయన ఆలోచన. సో ఇంకోవైపు సార్, అంటే మీ పార్టీకి సంబంధించి వ్యవసాయం అనేది ఒక పండుగలా జరగాలి అని చెప్పారు. రైతు ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతు సంబంధించినటువంటి భరోసా విషయంలో చాలా చర్యలు తీసుకుంటున్నారు. బట్ ఇక్కడ వ్యవసాయం అనేది ఒక దండగా అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ వచ్చేసి రైతులకు సంబంధించి మేము ఏదో చేస్తున్నామని చెప్పేది దాని వెనుక ఏ కుట్ర ఉందనుకుంటున్నారు? ఇంకోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ప్రజల్లో భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా ఉంది మీ నియోజకవర్గంలో, ఏం చెప్తున్నారు? ఆయన ఏం చెప్పినా ప్రజలు నమ్మరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా మంచి పని చేస్తాడు తప్ప ఎవరికి ఇబ్బందికరంగా చేయడు. అందుకే చెప్పాను కదండి, వాళ్ళు అసలు ఏంటి ఏదో సృష్టించి ఏదో చెప్పి ఒక అలజడి సృష్టించి ఏదో జరిగిపోతుందని ప్రజలు నమ్మించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వాళ్ళకి చెప్పడానికి ఏమీ లేదు, వాళ్ళు చేయడానికి ఏమీ లేదు. అన్ని సంక్షేమ పథకాలు అనేక పేర్లతో జగన్మోహన్ రెడ్డి చేస్తుంటారు. వాళ్ళు ఏమో చెప్పే కూడా ఏదో పేర్లు మార్చి అదేమో చేస్తారని చెప్పారు. కానీ వాళ్ళు ఏమీ చేయరు, వాళ్ళు నమ్మరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా భారీ మెజార్టీతో సీట్లతో ఆయన ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఈ నియోజకవర్గంలో మరి నన్ను ఈ నియోజకవర్గం ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. అలాగే ఈ మండలం నుంచి చిక్కాల రామారావు గారు, మిగతా అన్ని మండలాల నుంచి నాయకులు అందరూ కూడా, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా నా గెలుపు కోసం అహర్నిశలు కష్టపడుతూ వారందరూ కూడా మంచి నియోజకవర్గం ఇది వైఎస్ఆర్ పార్టీకి. కాబట్టి అందరూ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ సార్. చూసిన మాయ మాటలు చెప్పేటువంటి చంద్రబాబు మేనిఫెస్టోలు కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించాలనేటువంటి కూటమి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ప్రజలు వాటికి ఓటుతో బుద్ధి చెప్తారని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో రాజ్ కుమార్, పాయకరావుపేట.